క్రీడలకు చదువుకు కీలకమైన సమయాన్ని ఇస్తూ విద్యార్థినులు ఉన్నత స్థాయికి ఎదగాలని మండల విద్యాధికారి శోభారాణి ప్రధానోపాధ్యాయుడు ఖలీల్ అహ్మద్ అన్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో మంగళవారం నిర్వహించిన ఎస్ఎఫ్ నియోజకవర్గ క్రీడా పోటీలను మండల విద్యాధికారి ప్రారంభించారు. అనంతరం మండలంలో వివిధ జెడ్పీ పాఠశాలల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, యోగా, చెస్, షటిల్, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించినట్లు వ్యాయామ ఉపాధ్యాయులు తెలియజేశారు. కార్యక్రమంలో ఏసీఎఫ్ కోఆర్డినేటర్ నరసింహులు, వ్యాయామ ఉపాధ్యాయులు రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. 4 మండలాల నుంచి వచ్చినటువంటి బాల బాలికలకు ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటారో ఆ బాలికల్ని ఎంపిక చేసి మన మంత్రాలయం నియోజకవర్గ టీమ్ గా ఏర్పాటు చేసేసి మళ్ళా జిల్లా స్థాయిలో మన మంత్రాలయం నియోజకవర్గం నుంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సార్. మరి ఈ రోజు ఈ యొక్క స్కూల్ సెలక్షన్స్ కూడా బాగా మంచిగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడికి దాదాపుగా 200 నుంచి 200 మంది క్రీడాకారిణులు రావడం జరిగింది. వీరందరికీ కూడా మన కోసిగి బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఖలీల్ అహ్మద్ సార్ గారు మనకి హెచ్జిఎఫ్ తరఫున భోజన వసతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా వ్యాయామ ఉపాధ్యాయులంతా కూడా గేమ్ వైజ్ గా ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ అంతా కూడా నీట్ గా ఎవరి గేమ్ వాళ్ళు ఇన్ఛార్జ్ తీసేసుకొని మంచి ప్రతిభల క్రీడాకారులను ఎంపిక చేసి మన మంత్రాలయం నియోజకవర్గం నుంచి ఒక మంచి టీం చేసి జిల్లా స్థాయిలో మన మంత్రాలయం నియోజకవర్గం నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా మంచిగా ప్రతిభ కనబరిచి